తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఈ విస్తరణతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించినప్పటికీ వారికి అవకాశం దక్కలేదు. వారితో పాటు విజయశాంతి పదవుల మీద ఆశలు పెట్టుకున్న మరికొందరికి రిక్తహస్తాలే మిగిలాయి. దీంతో వారి నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి చోట కేబినెట్ విస్తరణలో ఆశావహులకు కాకుండా పైరవీకారులకు పదవులు లభిస్తాయని ఎప్పటినుంచో ఒక టాక్ ఉంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు హస్తినకు వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన తర్వాతనే మంత్రివర్గం విస్తరణపై ఓ క్లారిటీ వచ్చింది. అలా శ్రీహరి ముదిరాజ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవులు లభించాయి. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం పట్టుదలతో ఉండడంతో సిఫారసులకు విలువ లేకుండా పోయింది. కొంతమంది పేర్ల విషయంలో సీఎం రికమెండేషన్ కూడా పనిచేయలేదు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతికి అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. ఈ ముగ్గురికి సీఎంతో సహా పార్టీ పెద్దల అండా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ముగ్గురికి పదవులు రాకపోవడం విశేషం. వీరు ముగ్గురు కూడా మంత్రి పదవులపై గంపడాశలు పెట్టుకున్నారు. వీరు మాత్రమే కాదు, అద్దంకి దయాకర్, మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. అలానే ఈ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కేబినెట్ లో ఇప్పటికే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని మంత్రి పదవులు రెడ్డి వర్గానికి కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి పదవులు ఆశించిన రెడ్డి నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాదాపు అందరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదన వెళ్లగక్కాలని ప్రయత్నించినా సీఎం మరియు ఇతర పెద్దలు నచ్చజెప్పడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు మంత్రి పదవులు దక్కని వారు పార్టీకి నష్టం కలిగించేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయంతో ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రెడ్డి వర్గ నేతలకు ప్రభుత్వంలో ఇతర కీలక బాధ్యతలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వంటివి ఇచ్చి సర్దుబాటు చేసే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవుల కంటే తక్కువ హోదా ఉన్న ఈ బాధ్యతలను ఈ నేతలు ఒప్పుకుంటారా అనేది సందేహంగానే ఉంది.